Hi to all అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి. ఐఎమ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 10. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు, కానీ సాటిస్ఫైడ్గా లేరు. ఎందుకంటే థర్డ్ పార్టీ తనకి ఎమోషన్స్ ఇవ్వట్లేదండి. అంటే పర్సన్ థర్డ్ పార్టీకి ఇస్తుంటే థర్డ్ పార్టీ అనదర్ పర్సన్స్కి అయితే ఎమోషన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. అంటే మీ వ్యక్తి మీ పైన ఒక విక్టరీ లాగా సాధించిన అనే గర్వంతో థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వాళ్ళ లైఫ్లోకి వెళ్తే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని మీ వ్యక్తి అయితే వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే తనకి ఇప్పుడు తాత్కాలికంగా సంతోషం అనేది అనిపించిన ఇన్ ఫ్యూచర్లో తనకైతే చాలా అవంతరాలు అయితే రాబోతూ ఉన్నాయండి. అంటే తన ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తారు. అంటే తను మిమ్మల్ని ఎలాగైతే ఇగ్నోర్ చేశారో థర్డ్ పార్టీస్ కోసం, ఆ థర్డ్ పార్టీస్ ఇతని యొక్క ప్రాపర్టీస్ కోసమైనా, లేదంటే తను మీ పైన ఏదైనా గెలవడానికైనా తను లంచాలే పోసిన, పోలీస్ స్టేషన్స్ పరంగానైనా, కోర్టుల పరంగానైనా, లేదా ఫ్రెండ్స్ ముందర మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన. బట్ ఏంటంటే తను ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాడ్ సిచ్యువేషన్లో అయితే తను ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉన్నారు, ఇక ముందు ఫేస్ చేయబోతూ ఉన్నారు. అంటే తనకి మీకు ఒక 2-3 ఇయర్స్ స్పేస్ అనేది వచ్చిన ఇక అయితే తనకి ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అయితే కాబోతూ ఉన్నాయండి. 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. ఒక పెయిన్ఫుల్ లైఫ్ అనేది తనైతే లీడ్ చేయబోతూ ఉన్నారు. అంటే మీకైతే ఎలాంటి లైఫ్ ఇచ్చారో అలాంటి లైఫ్ ఆ వ్యక్తి అయితే లీడ్ చేయబోతూ ఉన్నారు. తను ఆల్రెడీ మీకు ఇచ్చేసి ఇప్పటికీ కూడా తను మిమ్మల్ని ఏదైనా ఒకటి చేయాలనే మైండ్ సెట్ తోటే ఉన్నారు. అంటే తను మీతోటి కలవడానికంటే సిద్ధంగా కూడా మిమ్మల్ని ఏం చేస్తే బాగుంటుంది, అంటే మీకు ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ అనేది మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ చేయాలనేది. అంటే కొందరికి ఎలా ఉంటుందంటే కోపం పగ అనేది ఉన్నా కానీ దాన్ని ఎలా తీసుకోవాలా ప్రతీకారం అనే విధంగానే ఉంటారనమాట. తన ఆలోచనలు కూడా థర్డ్ పార్టీస్ వాళ్ళ ఏమో తనకి ఎమోషన్స్ అనేటివి చూపెట్టకున్నా వాళ్ళకి ఇప్పుడు ఈ వ్యక్తి మీకు ఆల్రెడీ పెయిన్ అనేది అనుభవించిన ఇంకా అంటే తన లోపల బాధ అనేది పడుతూ ఉన్నారు. బట్ ఏంటంటే థర్డ్ పార్టీస్ ఇచ్చే పెయిన్ వల్ల బాధపడుతూ ఉన్నారు. కానీ తన యొక్క కర్మ కానీ మీకు చేసిన కర్మ కానీ అదంతా రిటర్న్ వచ్చిందని మీ వ్యక్తి అయితే అనుకుంటలేరు. తనైతే పెయిన్ అయితే అనుభవించబోతూ ఉన్నారండి. స్ట్రెంగ్త్ అంటే తను ప్రతిదీ మీరు కనుక ఆ వ్యక్తికి ఎదురుగా కనుక నిల్చుంటే ఆ వ్యక్తికి మీ వైపు చూసే అంత ధైర్యం కానీ, మీ ముందుకు వచ్చి నిల్చునేంత ధైర్యం కానీ, 10 మందిలోకి వచ్చి ఫేస్ చేసే అంత ధైర్యం కానీ ఉండదు. ఈ పర్సన్ ఏది చేసినా మనీ పెట్టేసి వెనకాల అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు అంతే. అంటే చాటుగా చేస్తారనమాట. అంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే మీ ముందుకు వచ్చి యుద్ధం చేయరండి. మీరు ఎక్కడ యుద్ధం చేసినా అది ఎందరి మధ్యలో చేసినా తను మాత్రం చాటుగానే చేస్తారు. ఎందుకనంటే తనకి అంత ధైర్యం అనేది లేదు. ఎందుకంటే మీరు తప్పు చేయలేదు, తన ముందు తల వంచరు. తన ముందే కాదు మీరు సొసైటీ ముందు కూడా ఎలాంటి తల అయితే వంచే స్థితిలో ప్రజెంట్ అయితే మీరు లేరు. ఎందుకంటే మీరు తప్పు చేయలేదు కాబట్టి. తను తప్పు చేశారు కాబట్టి బ్యాక్ స్టెప్ వేసి మీకు అన్యాయం చేసి మీ నుంచి ప్రాపర్టీసే కానీ, లేదంటే స్థిరచర ఆస్తులే కానీ, మీ యొక్క ఎమోషన్సే కానీ, లేదంటే మీకు ఫిజికల్ పరంగానే కానీ, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ వ్యక్తి మీకు ఆపోజిట్లో ఉన్న జెండర్ తను మీకు అత్యంత హాని అయితే చేశారండి.
తను మిమ్మల్ని బాధపెట్టి అది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మీకు పెయిన్ అనేది ఇచ్చి ఆ పర్సన్ అయితే ముందుకు ట్రావెల్ అయితే చేయించబోతూ ఉన్నారు మీకు. అంటే తను పడుతూ ఉన్నారు, తనేం హ్యాపీగా లేరు. ప్రజెంట్ మీకు కూడా అలాంటి పెయిన్ అనేది ఇవ్వాలనేది తన యొక్క ఆలోచన. అంటే కొంచెం మీ పర్సన్ నెగిటివ్ మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు. అంటే కొందరు పర్సన్స్ ఏంటంటే వాళ్ళకి ఏ వ్యక్తితోటి వాళ్ళకి పర్మనెంట్ రిలేషన్షిప్ అనేది ఉండదు. కొద్ది రోజులు వీళ్ళ లైఫ్లో ఉంటారు, కొద్ది రోజులు కొందరి లైఫ్లో ఉంటారు. ఇలా వీళ్ళు ఒకరి దగ్గర నుంచి ఒకరికి మల్టీ రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేస్తూ వాళ్ళకి దేంట్లో సాటిస్ఫాక్షన్ లేక హ్యాపీనెస్ అనేది లేక, అంటే వాళ్ళకి ఏంటంటే ఉన్నది నచ్చదు, లేనిది దొరకదు, ఇలాంటి మనస్థితి ఉన్న పర్సన్స్ అనమాట. వీళ్ళ లైఫ్లోకి మీరు వెళ్ళారు కాబట్టి మీకు పెయిన్ అనేది వస్తుందండి. మీరు కూడా పెయిన్ అనేది అనుభవించక తప్పదు. ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఎలా వేటాడతారనంటే ఒక జనిగ అనమాట, బ్లడ్ అనేది తాగుతుంది కదా, అది అలా వేటాడుతూ ఉంటారనమాట మీ వ్యక్తి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఈ పర్సను మీకు ఒకవేళ తను ఓడిపోయే సిచ్యువేషన్ కనుక వస్తే అందుతే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే టైప్ అనమాట. తను మళ్ళీ మీతో ఒక కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలని, అంటే తనకి ఎలాంటి సిచ్యువేషన్ అంటే తనకి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చి తను ఆ థర్డ్ పార్టీస్ యొక్క పెయిన్ అనేది తట్టుకోకుండా ఉంటే మీ లైఫ్లో మీరు బాధతోటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తను అప్పుడు థర్డ్ పార్టీ నుంచి న్యూ బిగినింగ్ అంటే మూవ్ అని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు చేయాలనేసి థర్డ్ పార్టీ నుంచి బయలుదేరుతారు. మరి మీ దగ్గరైనా పర్మనెంట్గా ఉంటారా, మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. అంటే అప్పటికి కూడా తన లోపల ఎలాంటి రియలైజేషన్ అయితే ఉండదు. నచ్చితే మీరు, లేదంటే వేరే వాళ్ళు అనే టైప్ అనమాట. ఆ ఫీల్లో తనైతే ఉంటారనమాట. చాలా బ్యాడ్ పర్సన్, మంచి పర్సన్ అయితే కాదు. అంటే ఈ వ్యక్తి యొక్క మెంటాలిటీ ఏంటంటే నార్సిస్టిక్ మెంటాలిటీ అండి. చాలా సైకోయిజంగా ఉంటుంది. అంటే ఈ వ్యక్తి తాను గెలవడానికి ఎదుటి వ్యక్తిని ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే పర్సన్ అనమాట. అంటే ఎవరిని పట్టుకుంటే తన పని అవుతుంది. అంటే ఈ రోజులల్లో ప్రతి ఒక్క సిస్టమ్ దగ్గర అంటే లంచాలు ఇస్తే నడిచే సిస్టమ్ కదా. అంటే ఎవరిని పట్టుకుంటే ఏం జరుగుతుంది, అంటే ఒక ఫ్యూని పట్టుకుంటే ఎన్నో పెద్ద అవాంతరాలు అనేటివి జరిగే సిచ్యువేషన్ నవే డేస్లో. అంటే అలాంటివన్నీ కూడా తను చేస్తూ ఉంటారనమాట తను నెగ్గడానికి. కానీ తను ఏంటంటే మీరు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎండింగ్లో అంటే ఈ పర్సన్ని మీరు చేంజ్ చేయలేకనా, లేదంటే మీకు నచ్చకనా, మీకు పెయిన్ అనిపించా, మీకు ఆ సిచ్యువేషన్లో తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మీ లైఫ్లోకి వచ్చినాక కూడా తనైతే తిన్నగా అయితే ఉండరండి. తను చేసిన పాపాలు మాత్రం దేవుడి ముందు అయితే మొక్కుకుంటారు. ఏంటి దేవుడా నాకు ఇలా అని, అంటే మంచి వ్యక్తి అనిపించుకోవడానికి సొసైటీలో. అంటే ఈ పర్సన్కి మనీ పరంగా ఉండొచ్చు కానీ క్యారెక్టర్ పరంగా లెస్. అంటే బ్యాడ్ అడిక్షన్స్, డ్రింక్, ఆల్కహాల్, అంటే ఓవర్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారంటే పబ్లిక్లో చాలా సైలెంట్గా ఉంటారు. మిమ్మల్ని మాత్రం చాలా రెచ్చగొడుతూ మీ ఎమోషన్స్ తోటి ఆడుకునే వ్యక్తి అనమాట. ఈ వ్యక్తి తను ఏది చేయాలనుకుంటారో అది చేస్తారనమాట. మిమ్మల్ని బ్యాడ్గా చేసి చెప్తారు, తను మంచి వాళ్ళు అనిపించుకుంటారు. తను అంటే తనకు ఒక మంచి పర్సన్ అనిపించుకోవాలన్నమాట. అందుకోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తనని ఎవరు అనరు, అది తనకి తెలుసు. ఎందుకు అనంటే ఆ క్షణం మట్టికి అంటారని, కానీ ఏంటంటే అనిపించుకోవాలి, నెగ్గాలి. అంటే ఈ వ్యక్తి మైండ్ సెట్ అంటే ఏంటంటే మీరు తనకంటే లో అన్నమాట, తన హై అన్నమాట. అది అక్కడ తన మైండ్లో పెట్టేసుకొని తను దేనికి కూడా ఒక వెనకాడని ఒక పర్సన్ అన్నమాట. 8 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది. అంటే ఆ పర్సన్ తన లైఫ్లో మనీ కోసం కూడా కష్టపడుతూ ఉన్నారు, హార్డ్ వర్కింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. హార్డ్ వర్క్ అనేది ఎందుకు అనంటే ఇక్కడ థర్డ్ పార్టీస్ మనీ తీసుకొచ్చి ఆ పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేస్తేనే ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళతో కలిసి ఓకే ఉండనిస్తారనమాట, లేదంటే లేదు. 5 ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ నౌ ఆ పర్సన్ లైఫ్లో గొడవలు అయితే అవుతున్నాయి. అవి అంత హ్యాపీగా అయితే లేవు. చూడ్డానికి మాత్రం ఎంతో హ్యాపీగా ఉన్నట్టుగా ఆ పర్సన్ అయితే షో చేస్తూ ఉన్నారనమాట. కానీ తన సిచ్యువేషన్స్ అన్నీ అంత బాగా అయితే లేవు. ఇవి తన యొక్క ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష, సింహ, ధనస్సు రాశులు అండి. అలాగే మిథున, తుల, కుంభరాశులు, వృషభ, కన్య, మకర రాశులు, కర్కాటక, వృచ్చిక, మీనరాశులు. అంటే మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశి రావడం అయితే జరిగిందండి. మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎన్ లెటర్, యూ లెటర్, ఎం లెటర్, పి లెటర్, ఈ లెటర్,
ఎఫ్ లెటర్, ఎస్ లెటర్, టీ లెటర్, ఏ లెటర్, క్యూ లెటర్, కే లెటర్, బి లెటర్, జే లెటర్, ఎక్స్ లెటర్, సి లెటర్, డి లెటర్, ఐ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది. అలాగే మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27, 36, 25, 26, 1, 2, 28, 5, 10, 7, 21, 9, 4, 18, 23, 11, 14 ఇవి రావడం అయితే జరిగిందండి. నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్, సీ యూ.